ఏంది పెద్దమ్మా లోకం మీద ఎన్ని చంద్రాలు జరగవైతే ఏం చేద్దాం బిడ్డ బ్రహ్మంగారు రాసిందే రాసింది అన్ని జరుగుతూనే ఉన్నాయి. రామచంద్ర తాత ఓ నర్సయ్య తాత ఏంది సప్పుడు చేస్తలేవు పిలుస్తుంటే? తోండ పరుగు కంపదాగనే అన్నట్టు నీ వయ్యారి మాటలా వెనక ఉన్న మద్రాసు వేద్దాం నాకు ఎరికే తీయ పిల్ల అక్క. నాకు నాకు అప్పుడు చెప్పాలని నవ్వొస్తుంది తాత. ఓ అబ్బో తులవు నాలుకకు 90 రుసులు అన్నట్టు. ఆహా నువ్వేం కథలు పడుతున్నావే రంగసాని. నీ చిత్రాల సిగ్గులు సల్లగుండు. ఇంతకు ఏం సాగతో చెప్పరా అదే పిల్ల. నాకు అర్ధరాత్రి కలొచ్చింది తాత. జ్వరం వచ్చిందంటుంటే పిల్ల కొలుకు ఎగ్గొడితే అందుకో. చీ పాడుబడి ఈ ముసలానికి అందుకే చెప్పబుద్ధి కాదు నాకు ముచ్చట. సరే సరే ఏందో చెప్పు వింటాం. మధ్యరాత్రి గాడ దొంగ నాకు కలలొచ్చిండు తాత. వామ్మో వాని తలపాడు వాళ్ళగో. మరి అప్పుడు నువ్వు ఏం చేసినావే చిత్రాంగి? దొంగ దొంగ అని అరిచిన ఎవ్వరు రాలేదు తాత. ఊసి పాడువాడా మరి ఇంటి పక్కల కూడా లేచి రాలేదనే పిల్ల. కోసకి ఎట్లయిందే? హీరోయిన్ అని అరిస్తే అప్పుడు వచ్చిరు తాత జనం. ఎట్టుంది ఉపాయం? గుణ ఏమి చేసిందే? గుణక కడ్డి అంటే ఎప్పటికీ నా పేరు పంగల కడ్డి అన్నదట. వెనకడికి నీయసోటి చేసా ఏం పని పడలేదా పిల్ల నీకు? తాత తాత నాకు కావాలా ఇప్పుడు? అరే ఈ పిల్లతోటి ఇదే రాశామని పెద్దమ్మా. ఏం కావాలనే పిల్ల? పెళ్లి కావాలనా నీకు? కాదు నాకు కొత్తవి కావాలి కొని. ఏంటియో చెప్పరాదే అమ్మగాని ఒకటే పేల్పిస్తున్నావు నన్ను. నాకు కొత్త చెప్పులు కావాలి కొని. చెప్పులు మొన్న కొనిస్తగానే సాసి మళ్ళా కొత్త చెప్పులు అంటున్నావు. అమ్మో పిల్లో మరి దేవుని కాడికి పోవాలి అందుకే అంటన్నా. అబ్బా ఏంది పెద్దమా ఇది ఎక్కడ ఇచ్చేంత పిల్ల? దేవుని కాడికి పోతే పూలు పండ్లు నైవేద్యం కొనబోతారు కానీ చెప్పుడు కూడా పోతారే నీ ఇంత పీరికెళ్ళా. ఇదేం పిల్ల ఇదేం పిల్ల నేను చెప్పులే కొనబోతా కొని తాత. అయ్యో దేవుడా గసవంటి మాటలు మాట్లాడకే చిత్రాంగి. ఎవరన్నా ఇంటే ఏమనుకుంటారే? కాదు పిల్ల ఎవరన్నా ఇంటే ఏమనుకుంటారు? ఎవ్వరేమనుకున్నా సరే చెప్పులు ముడుపుల గాడ కడితేనే అమ్మవారు మెచ్చి కోరిన కోరికలు తీరుస్తుందట. ఏమే పిల్ల నీకేమన్నా పిచ్చిగిడ లేచి అదే సాసి ఇక నేను ఎర్రగడ్డ దాగాల ఏమైనా చూస్తే ఉంచిపో. అవును ఓ ముసలోడా నేను అంటున్నది మన తెలంగాణలో ఉన్న దేవుళ్ళ ముచ్చట కాదు. మరి ఏ రాజ్యం పలుకులు పలుకుతున్నవే రంగసాని? పక్క రాష్ట్రం కర్ణాటకల గుల్బర్రా జిల్లాల లక్కమ్మ దేవతకి కొత్త చెప్పులు ముడుపులు కడితే అనుకున్న పనులు అయితాయట తాతో. వామ్మో నీ దండం పెడితే పెద్దమా ఇన్నవా పిల్ల మాటలు? వామ్మో లోకమంతా దేవుడు ఒక్కడే అనంగా ఇన్నంగాని ప్రాంతానికో ఆచారం అయిపోయింది ఈ చిత్రం సలగుండా. అవును ఇదేం చిత్రం? ఓ అమ్మా అయిపోయి